హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాన్విక తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది బిగినర్స్ కోసం అండి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళ కోసం కాదు. జస్ట్ అప్పుడే స్టార్ట్ చేస్తారు కదా, ఎలా నేర్చుకోవాలనేది వాళ్ళ కోసం అనమాట. ఇక్కడ నేను 4 కలర్స్ ప్లెయిన్ బ్యాంగిల్స్ చేస్తున్నాను. తర్వాత మన ఇష్టం అండి, కుందన్స్ అంటించాలంటే అంటించుకోవచ్చు. దానికోసం చూడండి, గ్లూ కావాలి, సీజర్ కావాలి. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ చేస్తున్నాను. స్టార్టింగ్ చూపిస్తా చూడండి. మనం ఇలా థ్రెడ్ని ఏదైనా అట్ట ముక్కకి కానీ లేదా ఏదైనా బుక్ కానీ ఇట్లా చుట్టుకోవాలన్నమాట. మనకి ఎన్ని స్ట్రిప్స్ కావాలంటే అన్నీ చుట్టుకోవాలి. ఇక్కడ నేనైతే 35 తీసుకుంటున్నాను అనమాట. ప్రతి బ్యాంగిల్కి ఇట్లా 35 తీసుకొని చుట్టుకుంటాను అనమాట. ఇది చాలా ఈజీ అనండి చేసుకోవటం. మనకి ఇంట్లో ఖాళీ టైం ఉన్నప్పుడు అట్లాగా మన శారీస్కి మ్యాచ్ అయ్యే కలర్స్ చూసుకొని చేసుకోవచ్చు. వీటిని రీయూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ థ్రెడ్స్ ఏమన్నా పోయినా కూడా మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ మనం చేసుకోవచ్చు. మన చేతిలో పనే కాబట్టి అంత ఇబ్బంది కూడా ఏమి ఉండదు. పగిలిపోవటం అట్లా ఏమీ ఉండదు కదా. కాబట్టి కొన్ని రోజులు వాడిన తర్వాత అవసరం లేదంటే తీసేసి వేరే కలర్స్ కూడా చుట్టుకోవచ్చు అనమాట. ఇంక ఇట్లా చుట్టిన తర్వాత ఇంకా కట్ చేసుకుందాము. ఇక్కడ 35 అయిపోయినాయి అనమాట. కట్ చేసుకున్న తర్వాత బ్యాంగిల్ స్టార్టింగ్ పాయింట్ మనం ఎక్కడైతే పెట్టుకోవాలనుకున్నామో అక్కడ కొంచెం గ్లూ రాసుకోవాలన్నమాట. అలాగే థ్రెడ్స్కి కూడా విడిపోకుండా కొంచెం గ్లూ రాసుకోవాలి. గ్లూ రాసుకొని స్టిక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు థ్రెడ్స్ అనేవి మనం చుట్టేటప్పుడు విడిపోకుండా ఉంటాయి. చూడండి, ఇట్లా ఒక పాయింట్లో గ్లూ రాసేసుకొని మనం ఇట్లా థ్రెడ్స్ అంటించుకుందాం. ఇది కొంచెం ఆరాలన్నమాట. ఆరిన తర్వాత చుట్టుకుంటే బాగా వస్తుందన్నమాట. లేకపోతే వెంటనే అంటే అది థ్రెడ్స్ పక్కకి వెళ్ళిపోతే ఇట్లా వేలు పెట్టి చక్కగా నీట్గా చుట్టుకోవాలండి. వేలు పెట్టకపోతే ఏమవుతుందంటే థ్రెడ్స్ పక్కకి పడిపోతూ ఉంటాయి. అప్పుడు బ్యాంగిల్ అనేది లూజ్ వస్తుంది, టైట్ రాదు. లూజ్ వచ్చినప్పుడు చూడటానికి బ్యాంగిల్ బాగోదు, మొత్తం ఊడిపోతుంది అనమాట. ఇట్లా 1 by 1 వేలు పెట్టుకొని చుట్టుకుంటూ ఉండాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత వీటికి ఎలా కుందన్స్ అంటించుకోవాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మనం చేసుకున్న ఈ ప్లెయిన్ బ్యాంగిల్స్ ఎన్ని రకాలుగా వేసుకోవచ్చో కూడా చూపిస్తాను చూడండి.